అందరికీ నమస్తే. జడ్చర్ల ఎమ్మెల్యే బాంబు వెల్చిండు. ఎందుకు బాంబు అంటున్నంటే బనకచర్ల విషయంలో మనకు ద్రోహం జరుగుతున్నది, ఇది పెద్ద కథ నడుస్తున్నది. ఇందులో కేసీఆర్ టార్గెట్ చేసుడు కాదు, దీనిలో వ్యవహారం అంతా అక్కడ ఉన్నది. మనం అందరం కలిసి తెలంగాణలో ఉన్న అందరం జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జనం కావచ్చు, యాక్టివ్గా ఉన్న వాళ్ళు అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది అంటే మీరందరూ ఇక్కడ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడిని అంటారా మీరు? క్షుద్ర పూజలు చేస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని చంద్రబాబును భూతంగా చూపిస్తారా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. తీరా చూస్తేనేమో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా క్లారిటీ విషయాలు చెప్పిండు. అసలు తెలంగాణ చంద్రబాబు కోవోటులు తెలంగాణలో ఉన్నారని అన్నాడు. చాలా ఇది రేవంత్ రెడ్డి కౌంటర్ అని అన్నాను, కానీ వాస్తవం ఏందో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చెప్పిండు. ఇంకా ఇది చెప్పిన తర్వాత కూడా బనకచర్ల గురించి మాట్లాడితేనో, చంద్రబాబు మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడితేనో, ఇది సెంటిమెంట్ కోసమే మాట్లాడుతున్నారు, ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. అట్లా రాజకీయం కోసమే ఇదంతా జరుగుతుంది అనుకోవడం ఎంత తెలివి తక్కువతనం అనేది జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడినాక అర్థమవుతుంది. ఆయన వాయిస్తో సహా చూద్దాం. అంతకన్నా ముందు మనం 2 లక్షల సబ్స్క్రైబర్స్కు అతి చేరువలో ఉన్నాం. మీ అందరికీ థ్యాంక్స్. చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 2 లక్షలు క్రాస్ అయిపోతాం త్వరలో. విందాం అనిరుద్ రెడ్డి గారు ఏం మాట్లాడి వినండి ఒకసారి. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈరోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. చాలా మంచి విషయం ఇది. ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడిండొచ్చు. బహుశా కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడిండు. నేను అనేది అదే, తెలంగాణ కోసం ఎవరున్నా వాళ్ళ వైపు ఉండాలి. మనం తెలంగాణ కోసం ఉండాలి. దానిలో కాంగ్రెస్లు ఉండొచ్చు, బీఆర్ఎస్లు ఉండొచ్చు, బీజేపీలు ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎవరైనా ఆంధ్రాలో వచ్చి తెలంగాణ కోసం మాట్లాడితే వాళ్ళు కూడా మనోళ్ళే అనుకోవాలి. మన ప్రయోజనాలు ఇంపార్టెంట్, తర్వాత పక్కల ప్రయోజనాలు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన అన్న మాటలు చెప్తా వినండి. ఉత్తమ్ అన్న లెటర్ రాసుడు కాదు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూటకో లెటర్ రాసిన అని చెప్పేసి మీడియాకి ఇస్తాడు. ఆ లెటర్ పంపిస్తారా లేకపోతే ఆయన దగ్గరనే పెట్టుకుంటాడా, ఓన్లీ మీడియా కోసం రాసాడో తెలియదు. కానీ ఆ రాసులతోనే ఏమవుతుందో తెలియదు. ఇప్పటిదాకా ఏం కాలేదు. జస్ట్ అక్కడ ఆగింది, తాత్కాలికంగా ఆగింది, పర్యావరణ అనుమతులు రాంది. ఇక్కడ లెక్కలు తెలుసకుండా చేస్తే పై రాష్ట్రాల మీద ఎఫెక్ట్ పడుతుంది. గోదావరి నీళ్ళు ఎన్నున్నో లెక్కలు తెలుసకపోతే గోదావరిలో వరద నీరు ఎంత, నికర నీరు ఎంత, ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలనో లెక్క తేల్చకపోతే, ఇక్కడ తెలంగాణ ఏపీ లెక్క తేల్చకపోతే పై రాష్ట్రాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆపిరు, లెక్క తెలిసినాక చేస్తామని తాత్కాలికంగా ఆపినరు వాళ్ళు. ఈయనేమో లేఖ రాసి మాదే సక్సెస్ అని చెప్పాను. కోవట్లు ఎక్కడున్నారంట? చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్ళే. ఆ కోవట్లకు కరెంటు కనెక్షన్, నల్ల కనెక్షన్లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టు పైసలు ₹1 కూడా ఇవ్వకండి. వాళ్ళే చంద్రబాబు వద్దకు వెళ్ళి కాలు పట్టుకొని బనకచర్ల బంధు పట్టిస్తారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు మాట వినరు. ఇది ఎమ్మెల్యే గారు, జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు. మరి ఈ తెలివితేటలు లేవా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి? తెలియదా? ఎవరు? మెగా కృష్ణారెడ్డి ఆ గవర్నమెంట్లో ఆయనదే నడిచింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అదే మెగా కృష్ణారెడ్డిని బీజేపీలు కూడా పల్లెత్తు మాట అన్నారు. అదే మెగా కృష్ణారెడ్డి మన కాళేశ్వరం కట్టిండు. అదే మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కడుతున్నారు. అదే మెగా కృష్ణారెడ్డితో మన ప్రభుత్వ పెద్దలు బిజినెస్లు చేస్తున్నారు. అదే మెగా కృష్ణారెడ్డి అక్కడ పోయి బనకచర్ల కడుతున్నాడు. బనకచర్లకు టెండర్లు వేసుకున్నారు. ఏమర్థం చేసుకోవాలి? ఇట్లాంటి కోవట్లు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఇక్కడ మొత్తం నడిపిస్తున్నారు. డిపార్ట్మెంట్ల నిండా వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు డిపార్ట్మెంట్లలో మళ్ళీ మనం తెలంగాణ వాళ్ళము మళ్ళీ 2వ శ్రేణి 3వ శ్రేణి అటెండర్ల కాడికి వచ్చింది వ్యవహారం. సీఎం ఆఫీసులో మొత్తం పెత్తనం ఆంధ్రోళ్ళదే. సీఎం ఆఫీస్లో చాలా డిపార్ట్మెంట్లలో వాళ్ళదే పెత్తనం అయిపోయింది. మళ్ళీ మనోళ్ళు మళ్ళీ ఆచితూచి ఉండాల్సి వస్తుంది. మన రాష్ట్రం, మా గవర్నమెంట్ అనుకునే పరిస్థితి లేకుండా పోతున్నాయి. బనకచర్ల మీద వీళ్ళేమో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళేమో చంద్రబాబు గారు మీరు వస్తారా మాట్లాడుకుందాం,
మనం మాట్లాడుకోవాలి, మనం కలుసుకోవాలి అని చెప్పి మర్యాదగా మాట్లాడుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు అట్టేట తీసుకుపోతావు నీళ్ళు, మా తెలంగాణ మాకు వచ్చినాక కూడా నష్టం చేస్తావా? ఇదేనా నీ 2 కళ్ళ సిద్ధాంతం అని అడగాలి కదా. మనసు నొప్పించవద్దు చంద్రబాబు గారిది. ఆయన మనసు నొచ్చుకుంటే వీళ్ళకి పడుతుంది పిడి. కాబట్టి ఆయన మనసు నొచ్చుకోవద్దు. ఇక్కడ వాళ్ళ మీద మనం బుద్ధి ఉన్నట్టు మాట్లాడుకుంటాం. వాళ్ళకి ఇంకా దండలేసి ఆహ్వానిస్తాం, అవసరమైతే చర్చలకు దండలేసి ఆహ్వానిస్తాం. ఒక ఆయన మనకు తెలియకుండానో మనకు తెలిసో మన జాగాలకు వచ్చి ఇల్లు కడుతుంది అనుకో, కొద్దిగా అటు ఇటు జరిగి మనం అడ్డం పెడితే ఆ మనిషి సెటిల్మెంట్కి వస్తాం మన దగ్గరికి. ఏం చేద్దాం, ఎట్లా, మరి నువ్వేమనుకుంటున్నావు అని పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనమే పోయి ఎంతో మాట్లాడతామా, ఆయన పిలిచి మాట్లాడతామా? ఇప్పుడు అట్లే ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. చంద్రబాబు గారిని ఆహ్వానిస్తాం, మాట్లాడతాము అంటున్నారు. చర్చలు జరపాలి, కానీ దాని కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కట్టుకునేది వాళ్ళు, ఇబ్బంది ఏదో మనం కాలంలో కట్టబెడితే వాళ్ళు చర్చలు పిలవాలి, మనం చర్చలు పిలువుడు కాదు. అయితే ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో చాలా విషయాలు ఉన్నాయి. ఇరిగేషన్, రోడ్లు, నల్ల కనెక్షన్లు మొత్తంలో వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కరెంటు కనెక్షన్లు కట్ చేయమని చెప్తున్నారు. కోవట్లు అంట వాళ్ళు. మళ్ళీ అసలు ఇక చాలామంది ఏమో అసలు కోవట్టు అని వేరే వాళ్ళ పేర్లు పెడుతున్నారు కామెంట్స్లో. అసలు కోవట్లు వాళ్ళు కాదు, అసలు కోవట్లు వేరే ఉన్నారు అని. మరి ఇప్పుడు అసలు కోవట్టు లేకపోతే ఉద్దర కోవట్లు ఇదంతా పక్కన పెడితే తెలంగాణకు నష్టం జరిగే విషయంలో ఇక్కడ కోవట్లు ఉన్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? జరగాల్సింది ఏంది? ఏపీతో యుద్ధమే జరగాలి. యుద్ధం అవసరమా అంటే మన మీదకి వస్తే మనం ఊపుకుంటామా? మన మీదకి వస్తే మనం ఇంకా చూసుకుంటుంటామా? మన నీళ్ళు మొత్తం తీసుకుపోతా అంటే మనం సహకరిద్దామా? ఇప్పుడు ఈ కోవట్లు ఎవరో తేల్చాలి ప్రభుత్వం. ఫస్ట్ ఈ కోవట్లు ఎవరో తేల్చాలి. అప్పుడు కేసీఆర్ మీద మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ సహకరించుడు అనే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. చంద్రబాబుకి కేసీఆర్ సహకరించే పరిస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గోచి పెట్టుకుని ఎందుకు పారిపోతాడు? రాజకీయం కోసం ఏదైనా మాట్లాడచ్చు. ఎవరు చేసినా ఒకవేళ కేసీఆరే ఆ వాళ్ళకు నీళ్ళు ఇచ్చేందుకు ఒప్పుకున్నా ఈ గవర్నమెంట్ ఒప్పుకోదు. బాధ్యత ఉంది కదా మీకు. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆపండి, మీ చేతుల్లోనే ఉంది. ఆయన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే మీరు ఆపి ఆయన చూపించండి, నువ్వు ఇచ్చే ప్రయత్నం చేస్తే నేను ఆపినా అని. ఆ ఇచ్చే ప్రయత్నం ఏదో చెప్పరు. అసలు వాళ్ళు కట్టుకుంటారు, పోతుందని కట్టుకుంటారు, వాళ్ళు ఆగదని చెప్తారు మీరే. ఏమో కానీ ఈ బాంబుకు మాత్రం సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. వాళ్ళ ఎమ్మెల్యేనే కదా మాట్లాడింది. ఈ కోవట్ల వ్యవహారం ఏంది? అసలు చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబులు కోవట్లు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు చంద్రబాబు సహకరిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు స్వలాభం కోసం, ఎవరో ఆ కోవట్లు స్వలాభం కోసమో 4 బొక్కల కోసమో 4 ముక్కల కోసమో సపోర్ట్ చేయొచ్చు. కానీ నష్టపోయేది తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు. మళ్ళీ మన నెక్స్ట్ తరాలు కూడా మళ్ళీ నీళ్లు లేక మళ్ళీ దుబాయ్, బొంబాయి పోవాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకొని తిరుగుతున్నారు మనోళ్ళు. అడిడో పోయిన వాళ్ళు వచ్చి పని చేసుకుంటున్నారు. మళ్ళీ అటు పోయి బతికే పరిస్థితులు తేవద్దు కదా. ఇది కరెక్టే. ఈయన మాట్లాడింది 100% కరెక్ట్. జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడింది 100కు 100% నిజం. కోవట్టులు రేవంత్ రెడ్డి చుట్టే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆఫీస్ నిండా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళే ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు సలహాదారుడు ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరైనా ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు. మన కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మన పాలమూరు రంగడి ప్రాజెక్టుల మీద ఆయన స్వతహాగా చీఫ్ సెక్రటరీగా కంప్లైంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి. ఆయన వీళ్ళకి సలహాలు ఇస్తాడట. ఎట్లున్నది కదా? అసలు దేనికోసం సలహాలు ఇస్తాడు? చంద్రబాబుకి ఎట్లా సపోర్ట్ చేయాలనో మనం సలహాలు ఇస్తాడు ఆయన. మెయిన్ తెలంగాణకి ఇరిగేషన్ డిపార్ట్మెంటు తలకాయ లాంటిది. ఆ తలకాయ లాంటి డిపార్ట్మెంటుకు ఆదిత్యనాథ్ దాస్ అని చెప్పేసి అక్కడ రిటైర్మెంట్ అయిన ఆఫీసరు చంద్రబాబు మనిషి వచ్చి సలహాదారుగా ఉంటాడా? సీఎం ఆఫీస్లో చంద్రబాబు నాయుడు మనిషి శ్రీనివాసరాజు వచ్చి సెక్రటరీగా ఉంటాడా? అన్ని డిపార్ట్మెంట్లో అట్లాంటిలో ఉన్నారు. చాలా డిపార్ట్మెంట్లో ఆంధ్రలో ఎడ్లు అయిపోయారు. ఇది ఏదో లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది బనకచర్ల లెక్క మాత్రమే కాదు, తెలంగాణను మొత్తం రాసిస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.